హాయ్. లాస్ట్ క్లాస్లో మనము ఐడిఎల్ఈలో పైథాన్ని ఎలా రన్ చేయాలో నేర్చుకున్నాము. టుడే నోట్ప్యాడ్లో ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దాన్ని ఐడిఎల్ఈలోకి తీసుకొచ్చి ఎలా చెయ్యాలో నేర్పిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీరు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే మనం సేవ్ చేసే ఫైల్స్ని ఒక గ్రూప్గా చేసుకోవడానికి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే డెస్క్టాప్ మీద మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేసి న్యూ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోల్డర్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసే ఫోల్డర్కి ఏదైనా ఒక నేమ్ని అసైన్ చేయండి. నేను పైథాన్ అని అసైన్ చేశాను. పైథానే అసైన్ చేయాలా అంటే కాదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. ఎనీ నేమ్ మీరు అసైన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, లత, డేవిడ్, కిరణ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. ఈ ఫోల్డర్ దేనికి అంటే మనము చేసే ఎవ్రీ డాక్యుమెంట్ని ఈ ఫోల్డర్లోనే సేవ్ చేస్తాము. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్లో మీకు అపీరియర్ అయింది కనిపిస్తుందండి. సో ఈ నోట్ ప్యాడ్ అనే ఫామ్ని క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన యొక్క ప్రోగ్రామ్స్ని జనరేట్ చేస్తాం. అంటే ఇక్కడ టైప్ చేసి ఆ ప్రోగ్రామ్స్ని మనము పైథాన్లోకి తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ సర్కిల్ అని చెప్పాను. ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తాం. పై ఆర్ స్క్వేర్. పై అంటే యూనివర్సల్ వాల్యూ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. అందులోకి సమ్ వాల్యూని అసైన్ చేశాను. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏరియా అని తీసుకున్నా. ఏరియా ఈక్వల్స్ టు పై అంటే ఎంత అని చెప్పానండి? 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చెప్పాను? ప్రింట్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్, సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్, సింగిల్ కోట్స్ క్లోజ్, కామా. దేంట్లో ఉందండి ఆన్సర్? ఏరియా అనే దాంట్లో ఉంది. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఫైల్ మీద క్లిక్ చేసి ఏమనాలి? సేవ్. ఇక్కడ మన ఫోల్డర్ డెస్క్టాప్ మీద క్రియేట్ చేయబడింది. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెస్క్టాప్ ఉంది. నా మౌస్ మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ డెస్క్టాప్ అనే దాన్ని క్లిక్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అలా ఎప్పుడైతే మనం డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకున్నామో దాని మీద ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రో ప్లస్ పైథాన్ అని ఉంది ఫోల్డర్. మీరు పైథాన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. పైథాన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనేసి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ అని ఇచ్చాను. సార్ సర్కిలే ఇవ్వాలా? అవసరం లేదండి. కే డాట్ సంథింగ్, ఎనీ నేమ్, రాజు, లత, డేవిడ్. It's a name of the Python programming file. Some name dot
పీవై డాట్ పీవై కంపల్సరీగా అసైన్ చేయాలి. డాట్ పీవై పీవై అనేది ఎక్స్టెన్షన్ అనేసి కాల్ చేస్తారు. సమ్ నేమ్ డాట్ పీవై, రాజు డాట్ పీవై, లత డాట్ పీవై. నేను నా యొక్క ఫైల్ నేమ్ని సర్కిల్ డాట్ పీవై అని అసైన్ చేశాను. నెక్స్ట్ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసాం. ఇలా క్లిక్ అయిన తర్వాత ఇందాక మనము ఐడిఎల్ఈ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి ఐడిఎల్ఈలో. ఇప్పుడు ఎక్కడ సేవ్ చేసాం మనం? డెస్క్ టాప్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెస్క్ టాప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ పైథాన్ అనే ఫోల్డర్ మీద ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అంటాం. ఇందులో మన ఫైల్ ఏంటండి? సర్కిల్. సర్కిల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ షార్ట్ కట్ వచ్చి F5 అని ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది జస్ట్ మనకి మినిమైజ్ అవుతుంది, క్లోజ్ ఏమీ అవ్వదు. మళ్ళా కావాలంటే అది ఓపెన్ చేసుకుని మళ్ళా రన్ అనేది చేసుకోవచ్చు. సో అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా వద్దు అనుకున్నప్పుడు ఆ బ్లాక్ని క్లోజ్ చేస్తాము. సో ఈ విధంగా ఇక నుంచి మనము ప్రోగ్రామ్స్ని జనరేట్ చేస్తాము. సో ఇక నుంచి మనము ఏది చెయ్యాలి అన్నా నోట్ప్యాడ్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటే నోట్ప్యాడ్లో కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇందాకే చెప్పానండి. ఏం చెప్పాను? పై ఆర్ స్క్వేర్, ఆర్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, ఏరియా ఈక్వల్స్ టు 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఇలా చేసి దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ డబుల్ కోట్స్ వాడచ్చు, సింగిల్ కోట్స్ వాడచ్చు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ కామా దేంట్లో ఉందండి? ఏరియా అనే దాంట్లో ఉంది. ఇప్పుడు నిజానికి పై వాల్యూ నేనే అసైన్ చేశాను ఇందులో 3.14 అని. అన్నీ మనమే ఎంటర్ చేయడానికి ఇక సిస్టమ్ ఎందుకండి? యాక్చువల్లీ కొన్ని వాల్యూస్ని సిస్టమ్ నుంచి గెట్ చేసుకోవాలి. పై అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఒక ఈక్వేషన్. ఈ పై వాల్యూని మనము పైథాన్ నుంచి గెట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఒక మాడ్యూల్ని రిప్రజెంట్ చేయాలి. యాక్చువల్లీ సి లాంగ్వేజ్లో వీటిల్ని హెడర్ ఫైల్స్ అంటారు. యాష్ ఇన్క్లూడ్ math.h అనే హెడర్ ఫైల్ని వాడతారు సి లాంగ్వేజ్లో. అయితే ఇక్కడ పైథాన్లో వాటిల్ని మాడ్యూల్స్ అనేసి కాల్ చేస్తారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా కాల్ చేస్తారు. సిలో అయితే యాష్ అని వాడతారు, ఇక్కడ ఫ్రమ్ అనేది వాడతాం. ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి ఇంపోర్ట్ ఏం తెచ్చుకోవాలి? ఇక్కడికి పై వాల్యూని తెచ్చుకోవాలి. ఇక్కడ 3.14 బదులుగా మనము పై అని రాస్తే ఆ వాల్యూ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. ఈ పైన ఉన్నదాన్ని మాడ్యూల్ అనేసి కాల్ చేస్తారు. ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి ఇంపోర్ట్ ఏ వాల్యూ తెచ్చుకోమని చెప్పాను? పై వాల్యూ. ఆర్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఏరియా ఈక్వల్స్ టు పై అని రాసాం ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ ఇంటూ ఆర్. దాన్ని ప్రింట్ చేసాం. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ? మన ఫోల్డర్ డెస్క్ టాప్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ డెస్క్ టాప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి పైథాన్ మీద ఒకసారి క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ మీకు ఎనీ కైండ్ ఆఫ్ నేమ్ని అసైన్ చేయవచ్చు అని లాస్ట్ ప్రోగ్రాంలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జడ్ అని ఇచ్చాను. .py మ్యాండేటరీ. సేవ్ అనాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి పెట్టుకున్న
ఐడిఎల్ఈలోకి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ డెస్క్టాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పైథాన్ ఓపెన్ అనేసి కాల్ చేయాలి. మన ఫైల్ వచ్చి జెడ్ అండి. జెడ్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ F5 అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లేదంటే మీకు ఇక్కడ రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అనేసి అసైన్ చేసిన వచ్చేస్తుంది. 78.53 అనేసి వచ్చింది. ఆ ఐడిఎల్ఈ క్లోజ్ అవ్వదండి, జస్ట్ మినిమైజ్ అవుతుంది. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ మ్యాథ్ అనే మాడ్యూల్లో ఒక పై వాల్యూనే కాదండి, స్క్వేర్ రూట్ అనే ఒకటి ఉంటుందండి, అలాగే పవర్ అనే ఒకటి ఉంటుంది, సైన్ అని ఉంటుంది, కాస్, టాన్, ఇలా నెంబర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి. నాకు అన్నీ కావాలి అంటే, అన్నీ రాసుకోవాలంటే కష్టం కనుక నేను స్టార్ అనేది యూజ్ చేస్తాను. స్టార్ అంటే ఆల్ అనేసి మీనింగ్. ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి ఇంపోర్ట్ స్టార్ అంటే ఆల్ అనేసి మీనింగ్. ఇప్పుడు మనము దాన్ని రన్ చేయాలి అంటే రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ లేదా కీబోర్డ్లో షార్ట్కట్. ఇప్పుడు మీరు చేంజెస్ చేశారు కదండి, వాటిని సేవ్ చేయమంటావా అని అడుగుతుంది. ఓకే అనండి. ఇప్పుడు సేవ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ పై అన్న యూజ్ చేయొచ్చు, స్టార్ అన్న యూజ్ చేయవచ్చు. స్టార్ అంటే ఆల్ అనేసి మీనింగు. సో ఇక నుంచి నేను మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని పైథాన్ నుంచి గెట్ చేసుకోవాలి అంటే ఏ మాడ్యూల్ వాడతాం? ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి ఇంపోర్ట్ స్టార్ అంటే ఆల్ అనేసి మీనింగు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ అనేసి కాల్ చేస్తారు. స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా కీబోర్డ్ ద్వారా రూట్ అనే సింబల్ని మనము అసైన్ చేయలేము, అందుకని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూస్ చేస్తాము. రూట్ 4 2 వస్తుందండి. ఒకవేళ రూట్ 5 అని ఇచ్చినట్లయితే 2.23 అనే ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నోట్ ప్యాడ్లో ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేసి తీసుకుంటాం. ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి ఇంపోర్ట్ స్టార్, స్టార్ అంటే ఆల్. ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, అందులో ఎంత వాల్యూ అసైన్ చేశానండి? 5. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అన్నాం. ఎన్ అంటే 5 రీప్లేస్ అవుతుంది. 5కి స్క్వేర్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఎక్స్లోకి పంపిస్తుంది. 2.23 దాన్ని ప్రింట్ చేయాలి. స్క్వేర్ రూట్ వాల్యూ ఈస్ కామా ఎక్స్ ఇలా టైప్ చేసుకున్న తర్వాత నోట్ ప్యాడ్లో ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావా అని అడుగుతుంది. డెస్క్టాప్. ఇక్కడ పైథాన్ ఓపెన్, ఆ తర్వాత ఫైల్ నేమ్ సమ్ కేకే డాట్ పీవై అని అసైన్ చేశాను. సేవ్ అన్న సేవ్ అయిపోతుంది. తర్వాత పైథాన్ ఐడిఎల్ఈలోకి వచ్చి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ డెస్క్టాప్ పైథాన్ ఓపెన్. ఇక్కడ మన ఫైల్ వచ్చి కేకే ఓపెన్. ఇప్పుడు రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్, కీబోర్డ్లో షార్ట్కట్ F5. సో ఎగ్జిక్యూట్ అయింది చూడండి. 2.23 అనేసి కాల్ చేస్తారు. అంటే నేను ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసింది. సో మనము ఇక్కడ నుంచి మనము పైథాన్లో ఉన్న ప్రీ డిఫైన్డ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యూస్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్
స్టార్ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తాము. మళ్ళా ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఒక నెంబర్ ఇస్తానండి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ n = -5 అని ఇచ్చాను. ఎక్స్లోకి ఏబిఎస్ ఆఫ్ n అన్న. ఏబిఎస్ అంటే మీనింగ్ ఏంటంటే అబ్సల్యూట్ వాల్యూ అనేసి మీనింగ్. అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే ఇట్ కన్వర్ట్స్ నెగటివ్ వాల్యూస్ ఇంటూ పాజిటివ్ వాల్యూస్. మనం ఇచ్చిన నెగటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయడం కోసం మనము ఏం వాడతామండి? ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఏబిఎస్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు కన్వర్ట్స్ నెగటివ్ వాల్యూస్ ఇంటూ పాజిటివ్ వాల్యూస్. ఒకవేళ మనము గనక పాజిటివ్ ఇచ్చినట్లయితే పాజిటివ్స్లోకే ఉంటుంది. ఇన్ దట్ కేస్ నెగటివ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది పాజిటివ్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ వాల్యూ 8 ఇచ్చాను. ఇప్పుడు రన్ చేశాను. రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ చూడండి, మనం పాజిటివ్ ఇచ్చినా పాజిటివ్నే ఉంది, నెగటివ్ ఇచ్చినా పాజిటివ్నే ఉంది. మనం ఇచ్చిన నెగటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఏం పడతామండి? ఏబిఎస్. ఏబిఎస్ మీన్స్ అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ మీన్స్ ఇట్ కన్వర్ట్స్ నెగటివ్ వాల్యూస్ ఇంటూ పాజిటివ్ వాల్యూస్ వైజ్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ ఏబిఎస్ అనే ఫంక్షన్ కూడా వర్క్ అవ్వాలి అంటే మ్యాథమెటికల్ మాడ్యూల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి నోట్ప్యాడ్లో 2 నెంబర్స్కి పవర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. x = సమ్ వాల్యూ, y = సమ్ వాల్యూ అని ఇచ్చాను. z = పవర్ ఆఫ్ x, y. దీని మీనింగ్ ఏంటి అంటే x⁴ అనేసి మీనింగ్. x⁴. x అంటే ఎంత ఇచ్చాను? 5. y అంటే ఎంత ఇచ్చాను? 3. 5³ అంటే 5 × 5 × 5 125 అనేది రిప్రజెంట్ చేస్తుంది. అది జెడ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ప్రింట్ x⁴ y is, z. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో మన పైథాన్ ఐడిఎల్ఈలోకి వచ్చి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నాం. ఎక్కడ సేవ్ చేసాం? డెస్క్టాప్ మీద పైథాన్ అనే ఫోల్డర్లో ఎస్ అనే నేమ్తో సేవ్ చేశాను. దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ మెనూ బార్లో రన్ మీద క్లిక్ చేసి రన్ మాడ్యూల్, షార్ట్కట్ వచ్చి కీబోర్డ్లో F5 అంటే ఎగ్జిక్యూట్ అయింది చూడండి. 125. x⁴y. x అంటే ఎంత? 5. y అంటే ఎంత? 3. సో 5⁴ అనేసి కాల్ చేస్తారు. ఇలా పవర్ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చెప్తున్నానండి, చూడండి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ n = 4.6789 అని ఇచ్చాను. x = రౌండ్ ఆఫ్ n అన్న, రౌండ్. ఓకే, సో ప్రింట్ రౌండ్ వాల్యూ ఈస్ x. అసలు రౌండ్ అంటే ఏంటి? నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అని కాల్ చేస్తారు రౌండ్ని. నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే రౌండ్ అనే ఫంక్షన్ పాయింట్ పక్కన, గుర్తుపెట్టుకోండి, పాయింట్ పక్కన 5 కంటే ఎక్కువ ఉంటే ఈ వాల్యూ నుంచి మెయిన్ వాల్యూకి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ పక్కన 6 ఉంది. ఈ 6 నుంచి 4కి ఒకటి యాడ్ అయ్యి 5ని డిస్ప్లే చేస్తుంది. దీన్నే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. చూసారండి,
ఆన్సర్ వచ్చి 5 అని వచ్చింది మనకి. లాస్ట్ వన్ చూడండి, రౌండ్ వాల్యూ ఈజ్ 5. ఎందుకు అలా వచ్చింది అంటే పాయింట్ పక్కన 5 కంటే ఎక్కువ ఉంటే దాని నుంచి మెయిన్ వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది. దాన్నే ఏమని కాల్ చేస్తారు, నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ పక్కన నేను 2 అసైన్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్. ఓకే, ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో 4. నేనేం చెప్పాను, రౌండ్ అంటే పాయింట్ పక్కన 5 కంటే ఎక్కువ ఉంటేనే ఒక వాల్యూ మెయిన్ వాల్యూకి యాడ్ అవుతుంది. దీన్నే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఏమంటారండి, నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. సో అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే అక్కడ నుంచి మెయిన్ వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది. దాన్నే ఏమని కాల్ చేస్తారు, నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, ఇలా పాయింట్ తర్వాత లాట్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ వాడు ఏమన్నాడు అంటే x = రౌండ్ ఆఫ్ n,2 అన్నాడు. దీని మీనింగ్ ఏంటి అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ని మాత్రమే రిప్రజెంట్ చెయ్యండి అని చెప్పాను. అంటే ఆఫ్టర్ డెసిమల్ 2 వాల్యూస్ని ఉంచండి, మిగతా వాల్యూస్ వద్దు అని చెప్పాను. అంటే 4.27 వరకు, ఎక్కడి వరకు అండి, 27 వరకు ఉంచు అని చెప్పాను. మనం ఎక్కడైతే స్టాప్ చేస్తున్నామో దాని పక్కన 5 కంటే ఎక్కువ ఉంటే స్టాప్ అవుతున్న వాల్యూకి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ 2.8 వస్తుంది. ఎందువల్ల, మనం ఎక్కడైతే స్టాప్ చేస్తున్నామో దాని పక్కన 5 కంటే బిగ్గెస్ట్ వాల్యూ కనుక ఉన్నట్లయితే దాని నుంచి మెయిన్ వాల్యూకి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 7 దగ్గర స్టాప్ చేయమని చెప్పాను, దాని పక్కన 8 ఉంది. 8 అనేది 5 కంటే బిగ్గెస్ట్ వాల్యూ కనుక 7కి ఒకటి యాడ్ అయ్యి 8 అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలా కాదండి, పాయింట్ పక్కన 2 డెసిమల్స్ ఉంచమన్నా 7 వరకే ఉంచమని చెప్పాను. ఇక్కడ 7 పక్కన 2 ఉంది, 5 కంటే ఎక్కువ లేదు కనుక ఒక వాల్యూని యాడ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ రౌండ్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. రౌండ్ అనేది 2 రకాలుగా యూస్ చేస్తాం. ఒకటి నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ, ఆ తర్వాత పాయింట్ పక్కన ఎన్ని డెసిమల్స్ని రిప్రజెంట్ చెయ్యాలో చూపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ట్రంకాట్ అనేసి కాల్ చేస్తారు. n = 4.67. సో x = trunc ట్రంకాట్ ఆఫ్ n అన్న, ప్రింట్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ట్రంకాట్ ఆఫ్ n అన్నాను కదండి, దాని వాల్యూ వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ట్రంక్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి ఇది చూడండి, ఓపెన్ డెస్క్టాప్ పైథాన్ ఎస్. ఇక్కడ రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్, ఇక్కడ చూడండి 4 వచ్చింది. అంటే ట్రంకాట్ అనేది ఏం చేస్తుంది అంటే పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్స్ని రిమూవ్ చేసి డిస్ప్లే చేస్తుంది. దాన్నే ట్రంకాట్ అంటారు. అంటే పాయింట్ పక్కన ఎంత ఉన్నా దానికి అనవసరం, పాయింట్ పక్కన ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేసి మనకి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. దీన్నే ట్రంకాట్ అనేసి కాల్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రంకాట్, ఆఫ్టర్ డెసిమల్, పాయింట్ తర్వాత ఉన్న అన్ని వాల్యూస్ని రిమూవ్ చేసి మనకి డిస్ప్లే అనేది చేస్తుంది. నెక్స్ట్ సీలింగ్ అనేసి
కాల్ చేస్తారు. సీలింగ్ ఆఫ్ ఎన్ అన్న. సీలింగ్ అనేది ఏం చేస్తుంది అంటే పాయింట్ తర్వాత ఎంత వాల్యూ ఉన్నా ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ తర్వాత ఎంత వాల్యూ ఉన్నా మెయిన్ వాల్యూకి ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. అంటే పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉన్నా దానికన్నా అవసరం, ఎంత ఉన్నా ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఒక వాల్యూని దానికి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్నే సీలింగ్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మనము మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఇక్కడ వర్క్ చేయించుకోవాలి అంటే దానికి సంబంధించిన ఒక మాడ్యూల్ వాడతాం. దాన్నే మ్యాథ్ మాడ్యూల్ అంటాం. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అనే మాడ్యూల్ ద్వారా పైథాన్లో ఉన్న ప్రీ డిఫైన్డ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. అలాగే మీకు ట్రిగ్నామెట్రీ ఉంటుందండి. ట్రిగ్నామెట్రీలో సైన్ 90 ఎంత అన్నాం, n = 90, x = సైన్ ఆఫ్ n అన్న. n అంటే ఎంత రీప్లేస్ అవుతుంది అక్కడ 90. ప్రింట్ సైన్ వాల్యూ ఈజ్ x అన్న. ఇప్పుడు సైన్ 90 అన్నాం. జనరల్గా సైన్ 90 వచ్చేసరికి 1 అండి. బట్ ఇక్కడ మన పైథాన్లో 0.89 అనేది వస్తుంది. వచ్చింది చూడండి, 0.89 అని వచ్చింది. ఏంటి సార్, జనరల్గా అయితే మనకి సైన్ 90 వచ్చి మీరే చెప్పారు 1 అని, ఇప్పుడేమో 0.89 వచ్చింది, ఏంటి సార్ ఈ డిఫరెన్స్ అంటే, మనకి జనరల్గా ట్రిగ్నామెట్రీని యూస్ చేసినప్పుడు డిగ్రీసు రేడియన్సు అని 2 ఉంటాయండి మనకి. మనము ట్రిగ్నామెట్రీ కనుక యూస్ చేసినట్లయితే ఇక్కడ డిగ్రీసు రేడియన్సు అని ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, డిగ్రీస్ అని ఉంది పైన కాలిక్యులేటర్లో. నేను ఇక్కడ 90 అని టైప్ చేసి ట్రిగ్నామెట్రీ మీద క్లిక్ చేసి సైన్ని క్లిక్ చేశాను. ఎంత వచ్చిందండి అవుట్పుట్? 1 వచ్చింది. ఇక్కడ డిగ్రీస్ అని ఉన్నప్పుడు సైన్ 90 వచ్చి 1 వచ్చింది. ఇక్కడ రేడియన్స్ అని సెట్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రేడియన్స్ అని సెట్ చేసి 90 ఆఫ్ సైన్ అని కాల్ చేశాను. ఎంత వచ్చిందండి? 0.89. మనకి ట్రిగ్నామెట్రీని యూస్ చేసినప్పుడు రేడియన్సు డిగ్రీసు అని 2 ఉంటాయి. సో పైథాన్ కానీ జావా కానీ .NET కానీ ఇంకా ఎనీ కంప్యూటర్ లాంగ్వేజెస్ కావచ్చు, ప్యాకేజెస్ కావచ్చు, మనకి ట్రిగ్నామెట్రీని యూస్ చేసినప్పుడు అది రేడియన్స్లో కన్సిడర్ చేస్తుంది. రేడియన్స్ ప్రకారము సైన్ 90 వచ్చేసరికి మనకి 0.89 అనే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సైన్ అనేది కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్ కనుక దానికి సంబంధించిన మాడ్యూల్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే సైన్ బదులుగా నేను కాస్ ఆఫ్ n అన్న. కాస్ 90 మీ అందరికీ తెలుసు, కాస్ 90 వచ్చేసరికి 0, బట్ ఇక్కడ -0.4 అనే వాల్యూని రిప్రజెంట్ చేసింది. కింద మీకు కనిపిస్తుంది చూడండి, కాస్ వాల్యూ ఈజ్ -0.4. ఎందుకు అంటే ఇందాకే చెప్పాను, రేడియన్స్ ప్రకారము తీసుకుంటుంది. రేడియన్స్ ప్రకారము కాస్ 90 వచ్చేసరికి -0.4. అదేవిధంగా ట్యాన్ అనే ఒకదానికి జనరల్గా ట్యాన్ 90 ఇట్లా ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ రేడియన్స్ ప్రకారము ట్యాన్ 90 వచ్చి -1.9 కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. సో కావాలంటే చూడండి ఒకసారి, -1.9 అనేసి కాల్ చేస్తారు. సో ఇవన్నీ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవన్నీ మన పైథాన్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఒక మాడ్యూల్ని మనం ఇక్కడికి తెచ్చుకుంటాం. అదే మ్యాథ్ మాడ్యూల్ అంటారు. సిలో అయితే వీటిని హెడర్ ఫైల్స్ అంటారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో
ఒక్కొక్కలా కాల్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ సిలో అయితే హెడర్ ఫైల్స్ అంటారు, జావాలో అయితే ప్యాకేజెస్ అని కాల్ చేస్తారు, డాట్ నెట్లో నేమ్ స్పేసెస్ అని కాల్ చేస్తారు. అదే పైథాన్లోకి వచ్చేసరికి మాడ్యూల్స్ అనేసి కాల్ చేస్తారు. ఏ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ క్లాసెస్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని దాన్ని ఒక నేమ్తో స్టోర్ చేస్తాడు. వాటిల్ని మనము యూజ్ చేసుకుంటాము, వాటిల్ని మాడ్యూల్స్ అంటాం. మ్యాథ్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ద్వారా మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూస్ చేస్తేనే అవసరము, లేకపోతే అవసరము లేదు. సో ఇవన్నీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. సో